Hey guys, welcome back to another video. ఈ వీడియోలో మనం ఏపీ పారామెడికల్ డిప్లొమా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ డిప్లొమా కోర్సెస్కి ఎలా అయితే అప్లై చేసుకోవాలి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డిప్లొమా జాయిన్ అవ్వచ్చా లేదా బీఎస్సీ జాయిన్ అవ్వచ్చా అనేది చాలామందికి అయితే డౌట్ ఉంది. సో ఈ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం అయితే కవర్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలు అయితే లైక్ చేస్తే నాకైతే చాలా హెల్ప్ అయింది. చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్స్ అయితే చేయట్లేదు అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ అంటారా? మీరు అప్డేట్స్ మిస్ అవుతున్నారు అనుకుంటేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. నోటిఫికేషన్ ఓపెన్ చేశాక కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారనమాట, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిప్లొమా కోర్సెస్ అనేవి 2 years మాత్రమే. నెక్స్ట్ వచ్చేసేసి ఈ డిప్లొమా కోర్స్కి అప్లికేషన్ ఫామ్ కావాలన్నా లేదా ఈ డిప్లొమా కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మిగిలిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, ఈ 2 years పారామెడికల్ డిప్లొమా కోర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ 2 years పారామెడికల్ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసేసి గవర్నమెంట్ కాలేజెస్లో 1018 సీట్స్ అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. రిజిస్ట్రేషన్ మనకి 18/7/2024 అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 6/8/2024. మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇందాక చూపించా కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు ఎన్ని కాలేజెస్కి అయితే పెడదాం అనుకుంటున్నారో అన్ని కాలేజ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని వాటిని ఫిల్ చేసి ఏ కాలేజ్కి అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్కి వెళ్ళి ఒక్కొక్క ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి. సో నోటిఫికేషన్లో ఏమేమి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ అయితే మెన్షన్ చేశారు. 9 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటి నేమ్స్ అలాగే ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు. ఇంకా నోటిఫికేషన్ స్క్రోల్ చేసి చూద్దాం ఇన్ఫర్మేషన్ ఉంటుందని. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ సీట్స్ ఉండాలో కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనకి ఏమేమి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. దాదాపు 16 డిప్లొమా కోర్సులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 2 years పారామెడికల్ డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యి తర్వాత బీఎస్సీ చేయాలా లేదా అని చాలామందికి ఉన్న డౌటు. అవును, బీఎస్సీ అయితే చేయాలన్నమాట డిప్లొమా కోర్స్ చేశాక. అలాగే ఈ 2 years డిప్లొమా కోర్స్ చేశాక సెకండ్ ఇయర్ బీఎస్సీలో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. పాలిటెక్నిక్ లాగా ఇక్కడ అలాగైతే ఉండదు. మీరు స్టార్టింగ్ నుంచి అయితే చదవాలన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కోర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు టైం గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 2 years అయితే వేస్ట్ అవుతాయి. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ బీఎస్సీ కోర్సెస్ జాయిన్ అయిపోండి, డిప్లొమా కాకుండా. ఎన్టీఆర్ యూనివర్సిటీలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మాకు తక్కువ పర్సంటేజ్ ఉంది, మాకు సీట్ వస్తుందో రాదో అని కన్ఫ్యూజన్లో చాలామంది అయితే ఉన్నారు. తక్కువ పర్సంటేజ్ ఉంటే ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి, కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకొని. సో ఆ కాలేజెస్ లిస్ట్ కూడా నేనైతే ఇస్తాను, తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజ్ పెట్టుకోవాలనేది. అది నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ డిప్లొమా జాయిన్ అవ్వడం కన్నా 2 years మీరు డైరెక్ట్ బీఎస్సీ అయితే జాయిన్ అయిపోండి. సో పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చేసేసి సెప్టెంబర్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అయితే వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసేసి అక్టోబర్లో అయితే రిలీజ్ అయిందనమాట. ఈ ఇయర్ కొంచెం ముందుగానే రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాస్ట్ ఇయర్ లేట్గా రిలీజ్ అయింది కాబట్టి. ఇంకా పీడిఎఫ్ స్క్రోల్ అయితే చేద్దాం ఏమన్నా ఉందా లేదో. సో ఇక్కడే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చేశారు, ఇంకా వెబ్సైట్లోకి కూడా వెళ్ళనవసరం లేదనమాట. కావాలంటే ఈ పీడిఎఫ్ని మీరు ఎడిట్ చేసుకొని ఈ పేజ్ వరకు ప్రింట్అవుట్ తీపించుకోవచ్చు. ప్రింట్అవుట్ తీపించుకొని ఎన్ని కాలేజెస్కి ఎన్ని కోర్సెస్కి అప్లై చేసుకుంటున్నారో అన్ని కాలేజెస్ ప్రింట్అవుట్లు తీపించుకొని ఆ కాలేజెస్కి అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇంకా లాస్ట్లో వచ్చేసేసి ఏ మెడికల్ కాలేజ్లో ఏ కోర్సెస్కి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో ఇక్కడైతే ఇంక్లూడ్ చేశారు. అవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నన్ను అడిగితే డైరెక్ట్ బీఎస్సీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. 2 years కూడా వేస్ట్ అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ అయితే చదువున్నాం.
10th అయిపోయి డైరెక్ట్గా జాయిన్ అయితే కనుక ఇదైతే బెస్ట్ ఆప్షన్ అయితే అయ్యేది. సో మీరు డైరెక్ట్ బీఎస్సీ జాయిన్ అవ్వటం బెస్ట్ ఆప్షన్ అనమాట.